హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజుల్లో వెస్ట్రన్ కల్చర్ని ఇండియన్స్ చాలామంది అలవాటు చేసుకుంటున్నారు. వెస్ట్రన్ కల్చర్ అలవాటు చేసుకోవడం వల్ల కొన్ని మంచివి ఉంటాయి అండ్ అలాగే కొన్ని అలవాట్ల వల్ల మనకి హాని కలుగుతుంది. సో అటువంటి హాని కలిగించే అలవాట్లలో మనం మెయిన్గా నెగ్లెక్ట్ చేసే అలవాటు ఏంటంటే ఇండియన్ టాయిలెట్స్ని యూజ్ చేయకపోవడం. అసలు ఇండియన్ టాయిలెట్స్ యూజ్ చేయడం వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. ఆ విషయం ఇప్పటివరకు చాలామంది ఫోకస్ చేయట్లేదు. వెస్ట్రన్ టాయిలెట్స్లో కంఫర్ట్ ఉంటుంది, అదొక్కటే ఆలోచిస్తున్నారు, కానీ సైంటిఫిక్గా బాడీకి ఎటువంటి డిసడ్వాంటేజెస్ ఉంటాయో మనకు తెలియదు. ఈ వీడియోలో ఇండియన్ టాయిలెట్స్ యూజ్ చేయడం వల్ల ఎటువంటి అడ్వాంటేజెస్ ఉంటాయి అండ్ అలాగే వెస్ట్రన్ టాయిలెట్స్ యూజ్ చేయడం వల్ల ఎటువంటి డిసడ్వాంటేజెస్ ఉంటాయో ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇండియన్ టాయిలెట్స్ యూజ్ చేయడం వల్ల ఫస్ట్ మెయిన్ అడ్వాంటేజ్ వచ్చేసి ఇండియన్ టాయిలెట్స్ యూజ్ చేస్తే హైజీనిక్ అన్నట్టు. మనము ఎంత శుభ్రంగా ఉంటే అన్ని రోగాలకి దూరంగా ఉన్నట్టు. ఇండియన్ టాయిలెట్స్ యూజ్ చేస్తే మన బాడీ అనేది లెగ్స్ తప్పనిచ్చి ఏది కూడా ఆ టాయిలెట్ సీట్కి కాంటాక్ట్లో అవ్వదు. అదే వెస్ట్రన్ టాయిలెట్ యూజ్ చేస్తే మన బాడీ అనేది కాంటాక్ట్ అవుతుంది, దానివల్ల క్రిములతోని డైరెక్ట్ కాంటాక్ట్ జరుగుతుంది. అలాంటప్పుడే మనకి యూరినల్ ట్రాక్షన్ ఇన్ఫెక్షన్స్ లాంటి ఇటువంటి కొన్ని ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అండ్ అలాగే ఇండియన్ టాయిలెట్స్ యూజ్ చేసినప్పుడు మనం కూర్చునే పొజిషన్ ఏదైతే ఉంటుందో ఆ పొజిషన్ని స్క్వాట్ పొజిషన్ అంటారు. అంటే ఎక్సర్సైజ్ చేయడంలో ఆ స్క్వాట్ పొజిషన్ అనేది కూడా ఒక పార్ట్ ఆఫ్ ఎక్సర్సైజ్. అంటే ఇండైరెక్ట్గా మనం స్క్వాట్ పొజిషన్లో కూర్చున్నప్పుడు ఒక టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ జరుగుతుంది అండ్ అలాగే మన కాళ్ళ యొక్క మజిల్స్ అనేవి స్ట్రెంథెన్ అవుతాయి. సో ఇప్పుడు వెస్ట్రన్ దానికి వస్తే ఆటోమేటిక్గా మనం చైర్లో ఎలా కూర్చుంటామో అలా కూర్చుంటామే తప్పితే ఎటువంటి బాడీ మూమెంట్స్ ఉండవు, కాబట్టి there will be no type of exercise. సో యాజ్ ఎ కంపారిజన్ తీసుకుంటే ఇండియన్ టాయిలెట్స్ యూజ్ చేయడం వల్ల చాలా మంచిది. అండ్ అలాగే ఇండియన్ టాయిలెట్స్లో కూర్చున్న స్క్వాట్ పొజిషన్ వల్ల ఆటోమేటిక్గా మన కడుపులో నుంచి మన స్టమక్లో నుంచి కొంతవరకు ప్రెషర్ అప్లై అవుతుంది. అలా ప్రెషర్ అప్లై అవ్వడం వల్ల మనకి బౌల్ మూమెంట్ అనేది ఈజీగా జరుగుతుంది. అంటే కొంతవరకు ఫోర్స్ మన బాడీలో మనం కూర్చున్న పొజిషన్ ద్వారానే బౌల్ మూమెంట్ ఫ్రీగా అవ్వడానికి అది హెల్ప్ చేస్తుంది. అదే వెస్ట్రన్ టాయిలెట్స్కి వచ్చామనుకోండి, ఎటువంటి ప్రెషర్ని కూడా మనం యాక్ట్ చేయట్లేదు. అండ్ అలాగే ఆ స్క్వాట్ పొజిషన్ వల్ల మన బాడీలో మన కడుపులో డైజెషన్ సిస్టమ్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ అలాగే ఆ పొజిషన్లో కూర్చోవడం వల్ల ఏదైతే ఇన్లెట్ ఉంటుందో ఇన్లెట్ అనేది ప్రెషర్ వల్ల క్లోజ్ అవుతుంది. సో దానివల్ల పేగుల్లో ఉన్నది, అంటే పెద్ద పేగులో ఉంది, రివర్స్ మళ్ళీ చిన్న పేగులోకి వెళ్ళదు. సో దానివల్ల అక్కడ నీకు క్లాట్ అనేది జరగదు, కాబట్టి అక్కడ స్ట్రక్ అయిపోవడం జరగదు, కాబట్టి కాన్స్టిపేషన్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం. సో ఎప్పుడైతే పేగులో ఉంది పూర్తిగా క్లియర్ అవుతుందో అప్పుడు మనకి కాన్స్టిపేషన్ అనేది రాదు. సో వెస్ట్రన్ టాయిలెట్స్ యూజ్ చేసినప్పుడు మనకి ఆ ఇన్లెట్ అనేది క్లోజ్ అవ్వదు అండ్ దానివల్ల పేగుల్లో ఉన్నది పూర్తిగా కూడా బయటికి రాదు. కొన్ని స్టడీస్లో ఏం చెప్పాయంటే అలా పేగుల్లో పేరుకుపోవడం వల్ల కొంతమందికి స్టమక్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని కూడా చెప్పారు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ప్రెగ్నెంట్ ఉమెన్కి డ్యూరింగ్ దేర్ ప్రెగ్నెన్సీ నార్మల్గా ఫ్రీగా అవ్వాలంటే ఇండియన్ టాయిలెట్స్ యూజ్ చేస్తే స్క్వాట్ పొజిషన్లో కూర్చుంటారు, కాబట్టి వాళ్ళకి డైలీ ఎక్సర్సైజ్ జరుగుతున్నట్టు అవుతుంది. అంటే ఆటోమేటిక్గా వాళ్ళ బాడీ అనేది ఫ్రీగా ఉంటుంది. సో డ్యూరింగ్ డెలివరీ టైంలో వాళ్ళు ఆ ఎక్సర్సైజ్ అలవాటు అయి ఉంటుంది, కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళు న్యాచురల్గా నార్మల్ డెలివరీని స్మూత్గా చేయగలుగుతారు. అండ్ అలాగే ఇండియన్ టాయిలెట్స్ యూజ్ చేయడం వల్ల వాటర్ కన్జంప్షన్ అనేది తక్కువ అవుతుంది అండ్ మనం వాటర్ని యూజ్ చేస్తాం క్లీన్ చేయడానికి. అదే వెస్ట్రన్ టాయిలెట్స్లో వెస్ట్రన్ కల్చర్లో వాళ్ళు పేపర్ని యూజ్ చేస్తారు. సో పేపర్ని యూజ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా పేపర్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం మనం ఎన్విరాన్మెంట్ని డిస్టర్బ్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఆ ఫ్లష్కి కూడా ఎక్కువ వాటర్ కన్జంప్షన్ అవుతాయి. సో మనం ఇండియన్ టాయిలెట్ని యూజ్ చేస్తే వాటర్ కన్జంప్షన్ కూడా తక్కువ అవుతుంది అండ్ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ. సో ఫైనల్గా ఈ వీడియోని కంక్లూడ్ చేయాలంటే మనం ఇండియన్ టాయిలెట్స్ యూజ్ చేయడం వల్ల మనకి హెమరాయిడ్స్ కానీ, కాన్స్టిపేషన్ కానీ, అపెండిక్స్ కానీ ఇటువంటి స్టమక్కి సంబంధించిన హెల్త్ ఇష్యూస్ రావడం తక్కువ అవుతాయి. అండ్ అలాగే మోస్ట్లీ ప్రతి ఇంట్లో కూడా ఒక ఇండియన్ టాయిలెట్స్ని యూజ్ చేయాలని అండ్ ఈ అడ్వాంటేజెస్ని అందరూ పొందుకోవాలని ఈ వీడియో ద్వారా నేను కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.